ఎవ్రీవన్, హ్యాపీ హోలీ ఎవ్రీవన్. చాలా హ్యాపీగా ఉన్నా నేను. అసలు యాక్చువల్లీ నేనే వెళ్ళి మా వదిన గారికి గుద్దాం అనుకున్నా, కానీ మా వదిన గారు చాలా మేధావి, తనే వచ్చి సర్ప్రైజ్ చేసింది నన్ను. ఆ మూమెంట్ ఎంత హ్యాపీగా అనిపించింది. మేము కార్లో ఇట్లా బయటకు వెళ్తున్నాం, మరి భర్తలు ఇద్దరు అట్లా వస్తుంటే అసలు ఎంత ఆనందం అనిపించింది అంటే నాకు మెమరబుల్. ఆ సీన్ మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. హ్యాపీ హోలీ. ఇప్పుడు మా వదిన గారు చూస్తున్నారు, వీడియోలు అందరూ చూడాలి కదా. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. అబ్బా, ఈ హోలీ మాత్రం చాలా మెమరబుల్ నాకు. హ్యాపీ హోలీ. పింక్ కలర్ ఎందుకు వచ్చింది అంటే మా వదిన చాలా వైట్గా ఉంటుంది, మంచిగా పూస్తే ఎర్రగా బాగా కనబడుతుంది, తీసుకొని వచ్చింది. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. మా పాప లేదు, దాన్ని సర్ప్రైజ్ అన్నట్టు. అసలు వాళ్ళకి తెలియకుండా వచ్చిందంట. వీళ్ళు కూడా ఇలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హాయ్, నా ఆనందం మీ ఆనందంలాగా అనిపిస్తుంది కదా వీడియో చేసే వాళ్ళందరికీ. కొంచెం అణువంతా ప్రేమ చూపిస్తే చాలండి నా మీద, కొండంత ఆనందం. నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అంటే భగవంతుడు గుర్తు రాని క్షణం లేదండి నాకైతే. ఆ భగవంతుడు నేను కోరుకున్నటువంటి ఫ్యామిలీ నాకు ఎట్లా ఉండాలి, నా లైఫ్కి ఎలాంటి ఫ్యామిలీ రావాలని కోరుకున్నానో అలాంటి ఫ్యామిలీ వచ్చింది. చిన్న చిన్న సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు, చిన్న ఇన్సిడెంట్స్ ఎంత మానసికంగా ఎంత ఆనందాన్ని ఇస్తాయి. మా వదిన గారికి, మా అన్నయ్యకి, ఇద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. ఇవాళ నాకు అంత ఆనందాన్ని కలిగించిన వాళ్ళు. అమ్మాయి అల్లుడు ఇద్దరు ఉంటే బాగుండేది. అమ్మాయికి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, అందుకోసం పిల్లలిద్దరు కూడా మల్లెపల్లిలో వండిపోవాల్సి వచ్చింది. అమ్మాయి లేదు అన్న ఫీలింగ్ కలగకుండా ఈరోజు నాకు ఈ హోలీ పండుగను చాలా కలర్స్, అసలు ఇవాళ నాకు కలర్స్, ఎన్ని కలర్స్ కనబడుతున్నాయంటే కళ్ళల్లో. ఎంత ఆనందం అంటే అంత ఆనందం అనిపిస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమంటారు, మరుపురాని అనమాట. అసలు అంత సంతోషం అనిపిస్తుంది నాకు.